ఓకే, ఇంకొక అంశం మనం తెలుసుకోవాల్సింది అది ప్రాకృతిక స్వభావం అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఇంతవరకు మనం ఎన్నో కోణాల్లో ఎన్నో దృక్పథాలను గమనించాం, అంటే ఎన్నో అంశాలను మనం తెలుసుకున్నాం. కానీ ఎందులోనూ ఏది సరైనది కాదు, ఏది మంచి ఏది చెడు అనేది ఒక న్యాయ నిర్ధారణ చేసింది మనం లేదు. అంటే దీంట్లో అంశం ఏంది, ఏది మంచి ఏది చెడు అని ఒక న్యాయ నిర్ధారణ చేసేది మనం లేదు. ఉపాధ్యాయులు కూడా మత పెద్దల్లాగా పిల్లవాడి స్వభావం మంచిదా లేదా చెడ్డదా అనే మీమాంస చెందించాలంటే కింద చర్చలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఉపాధ్యాయులు ఎవరిలాగా, ఒక మత పెద్దలలాగా. అంటే మత పెద్దలు వాళ్ళు ఏం చేస్తారు, ఆ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు లేదా విద్యార్థులకు సంబంధించి అది మంచిదా లేదా చెడ్డదా, ఎవరిది ఇక్కడ పిల్లవాడి యొక్క స్వభావం మంచిదా లేదా చెడ్డదా అనేటువంటి ఒక తర్కం, ఒక మీమాంసను ఏం చేస్తారు, చెందించాలంటే చర్చలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లవాడు చైతన్యవంతుడై క్రియాశీలత అంటే యాక్టివ్గా ఉండి స్వయంగా కృతజ్ఞతలు చేయగలిగి మంచి స్వభావం కలవాడైతే ఉపాధ్యాయుడికి ఆ పిల్లవాడి ఆంతరంగిక స్వభావం మంచిది అని తెలుసుకుంటాడు. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు కానీ ఒక మత పెద్దలు కానీ ఆ పిల్లవాడు ఒక చైతన్యవంతుడై ఒక క్రియాశీలత కలిగి ఉండి స్వయంగా కృతజ్ఞతలు చేయగలిగి మంచి స్వభావం కలవాడైతే, అంటే చూడండి ఎన్ని లక్షణాలు ఉన్నాయో. ఇక్కడ ఒక పిల్లవాడు చైతన్యవంతుడై అంటే యాక్టివ్గా ఉండి స్వయంగా కృతజ్ఞతలు చేయగలి అంటే అందరికీ రెస్పెక్ట్ఫుల్గా ఉండే విధంగా వాడై, తర్వాత మంచి స్వభావం కలవాడై, మంచి నేచర్ మంచి గుణం కలవాడై ఉపాధ్యాయుడికి ఆ పిల్లవాడికి ఆంతరికంగా స్వభావం మంచిది అని తెలుసుకోవడం జరుగుతుంది. ఎవరు? ఉపాధ్యాయుడు. ఇక్కడ రూసో అనేటువంటి మనకు ప్రకృతివాది, ఈ ప్రకృతివాది చెప్పినటువంటి ప్రకారం మానవులంతా మంచివారేగా, ఇదంతా మానవులంతా మంచివాళ్ళే అని చెప్పడం జరిగింది. మరి మానవులు ఎవరు? భగవంతుడి నుండి సృష్టించబడినటువంటి వారే. భగవంతుడు మనుషులను సృష్టించాడు, ఈ మానవులంతా మంచివాళ్ళే అనేటువంటి విషయాన్ని మనకు రూసో తెలియచేయడం జరిగింది. ఇక తర్వాత విద్య వారిలోనే బలహీనతను సరిచేయగలదు. విద్య ఏం చేస్తుంది? ఇక్కడ వారిలోని బలహీనతను సరిచేయగలదు. ఎవరికి సంబంధించి? వ్యక్తులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి. మానవులంతా పుట్టుకతో మంచివారే, కానీ ఈ ప్రపంచంలోని నాగరికత వారిలో క్రూరత్వాన్ని నిలిపింది. అంటే చూడండి, ఇక్కడ మానవులంతా పుట్టుకతో మంచివారు, ఇక్కడ రూసో ఏం చెప్పాడు? మనుషులంతా భగవంతుడితే సృష్టించబడ్డారు అని చెప్పారు. మరి ఇక్కడ ఏం జరిగింది? ఆ సృష్టించబడినటువంటి వారు నాగరికత ద్వారా ఇక్కడ క్రూరత్వాన్ని నిలిపింది. అంటే మనుషులు ఏమవుతున్నారు? ఒక క్రూరంగా, ఇప్పుడు జంతువులు ఉంటాయి, క్రూర జంతువులు. ఆ క్రూర జంతువులు ఏం చేస్తాయి? ఇంకా వేరే రకాల జంతువులను వేటాడి చంపి తింటాయి. అలాగే ఈ ఉన్నటువంటి నాగరికత ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు క్రూరత్వాన్ని నిలిపింది అని మనం చెప్పుకోవచ్చు. అందుకే పట్టణాలన్నీ మానవ కళేబరాలని రూసో అన్నాడు. కళేబరాలంటే మృతుల దిబ్బ. జంతువులు కానీ మనుషులు కానీ ఎవరైనా చనిపోతే ఆ కుప్పను మనం కళేబరాలని చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని మనకు రూసో తెలియజేయడం జరిగింది. జ్ఞానం, నైపుణ్యం, బోధన, శిక్షణ, జ్ఞానం, సమాచారం, హేతువు, విశ్వాసాల మధ్య భేదాల విమర్శనాత్మక అవగాహన గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. దీంట్లో ఒక్కొక్క పాయింట్ తెలుసుకుందాం. ముందుగా జ్ఞానం, నైపుణ్యం అనేటువంటి అంశాలను మనం తెలుసుకుందాం. ఏదైనా విషయాన్ని సమగ్రంగా తెలుసుకోవడమే జ్ఞానం. చూడండి, ఏదైనా విషయాన్ని సమగ్రంగా తెలుసుకోవడమే జ్ఞానం అని చెప్పవచ్చు. అంటే ఎట్లా? ఒక విషయాన్ని పూర్తిగా తెలుసుకోవడం, ఆ విషయానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడమే మనం జ్ఞానం అని చెప్పవచ్చు. ఉదాహరణకి ఏదైనా ఒక అంశం గురించి కావచ్చు, ఆ అంశానికి సంబంధించినటువంటి పూర్తి అంశాన్ని తెలుసుకుంటే మనము జ్ఞానాన్ని పొందాము అని చెప్పవచ్చు. సాధారణంగా స్వభావ సిద్ధంగా దొరికే వస్తువులు, మానవ నిర్మిత వస్తువులు, సందర్భాలు, ప్రక్రియలు, వ్యక్తులు, కృత్యాలు, సంబంధ బాంధవ్యాలకు సంబంధించి తెలుసుకోవడమే జ్ఞానం. చూసారా, ఇక్కడ ఏంటంటే సాధారణంగా స్వభావ సిద్ధంగా దొరికే వస్తువులు. ఇక్కడ ఈ వస్తువులకు సంబంధించేంటి? వస్తువులకు సంబంధించినటువంటి విషయం.
ఆ విషయం ఏమవుతుంది? జ్ఞానం అవుతుంది. ఒక అంశం, ఉదాహరణకు విద్యార్థులకు సంబంధించి పెన్ కావచ్చు, ఒక నోట్బుక్ కావచ్చు, ఆ అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమగ్రమైనటువంటి విషయం తెలిస్తే దానికి మనం జ్ఞానం అని చెప్పుకోవచ్చు. వస్తువులకు సంబంధించినటువంటి భావన. తర్వాత మానవ నిర్మిత వస్తువులు. మామూలుగా వస్తువులన్నీ కూడా ఎక్కువ శాతం మనుషులు నిర్మించినటువంటి వస్తువులే. ఇంకా సందర్భాలు, వివిధ రకాల సందర్భాలను అర్థం చేసుకోవడం, అది కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి అంశం. మరి వివిధ రకాల సందర్భాలకు సంబంధించి అంటే ఏంటంటే, ఇక్కడ ఒక సందర్భానికి ఉదాహరణకు మనకు అందరూ హ్యాపీగా నవ్వుతూ ఉన్నారు, ఆ సందర్భంలో వ్యక్తి ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటిది కూడా మనం జ్ఞానం కింద తీసుకోవచ్చు. ఒకళ్ళందరూ నవ్వుతూ ఉంటే మనం అక్కడ వేరే విధంగా ప్రవర్తిస్తే అది కాదు, అది జ్ఞానం లేని వ్యక్తి కిందికి లెక్క కడతారు. అందరూ బాధపడుతుంటే ఈ వ్యక్తి కూడా బాధపడాలి, అది సందర్భానికి సంబంధించినటువంటి జ్ఞానంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ప్రక్రియలు, వివిధ రకాల కార్యక్రమాలకు సంబంధించినటువంటి జ్ఞానం. ప్రక్రియలు అంటే ఏదైనా పనిచేసేటువంటి ప్రాసెస్ తీరుని మనం ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఒక విద్యార్థి పూర్తిగా ఒక నోట్స్ రాయడం, అది కూడా ఒక ప్రక్రియ కిందికే వస్తుంది, దానికి సంబంధించినటువంటి ఒక జ్ఞానం పొందాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. వ్యక్తులు కృత్యాలు, ఇంకా ఏమైనా కృత్యాలకు సంబంధించి, ఉదాహరణకి ఇంటి దగ్గర నాన్నగారు ఏదైనా పని చెప్పినప్పుడు ఆ నాన్నగారికి సంబంధించి ఏ విధంగా పని చెప్పాడు దానికి చేయడం, అది కూడా కృత్యపరంగా జ్ఞానాన్ని సంపాదించడం. తర్వాత ఇక్కడ సంబంధ బాంధవ్యాలకు, మనకున్నటువంటి రిలేషన్షిప్కి సంబంధించి కూడా కావచ్చు. తర్వాత ఈ సంబంధ బాంధవ్యాలకు సంబంధించి తెలుసుకోవడమే జ్ఞానం. చూడండి, జ్ఞానం అంటే మనకు ఒకటే అని జ్ఞానం కాదు, ఇవే కాకుండా ఇంకా చాలా రకాల అంశాలన్నింటినీ కూడా ఆ అంశానికి సంబంధించి, విషయానికి సంబంధించి మనం తెలుసుకోవడం జ్ఞానం అని మనం చెప్పవచ్చు. ఇక తర్వాత భౌతిక, సామాజిక, మేధో, ఆధ్యాత్మిక సంబంధమైన ఏ అంశాలైనా మానవుడి చుట్టూ ఉన్న ప్రపంచం ద్వారా అవగాహన చేసుకోవడమే జ్ఞానం అని చెప్పుకోవచ్చు. ఏంటి ఇక్కడ? భౌతిక, సామాజిక, మేధో, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి, అంటే ఫిజికల్గా కానీ ఈ సోషల్ పరంగా కానీ ఉన్నటువంటి మేధస్సు, ఆ వ్యక్తికి ఉన్నటువంటి మేధస్సు, ఆధ్యాత్మిక సంబంధమైన ఏ అంశాలైనా, ఆధ్యాత్మికత కూడా స్పిరిచువాలిటీకి సంబంధించినటువంటి ఏ అంశానైనా మానవుడి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం ద్వారా, మనిషి చుట్టూ ఏం ప్రపంచం ఉంది, ఏ విధంగా నడుస్తుంది, అదంతా కూడా అవగాహన చేసుకోవడమే జ్ఞానం. ప్రస్తుత సమాజ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా ఉంది, తర్వాత రాజకీయ నాయకులు ఏ విధంగా ఉన్నారు, పార్టీలు ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించింది కూడా మనం జ్ఞానం కిందకే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా జ్ఞానం కిందకే వస్తాయని మనం దీంట్లో ప్రస్తావించవచ్చు. తర్వాత జ్ఞాన అవగాహన వల్ల అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి రావడం. దేనివల్ల? జ్ఞాన అవగాహన వల్ల. అంటే ఒక అంశాన్ని పొందుతావు, జ్ఞానం పొందుతావు, ఆ జ్ఞానాన్ని అవగాహన చేసుకోవడం అనేది అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి? అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి రావడం జరుగుతుంది. మనం సైన్స్కి సంబంధించి చూసుకుంటే కొన్ని పరిస్థితులు అవి రైటా రాంగా అని మనం పరిశోధన చేస్తే మనకు తెలుస్తుంది ఇది నిజమైనటువంటిది. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ అజ్ఞానం నుంచి పటాపంచలు జరిగి జ్ఞానంలోకి రావడం మనం జరుగుతుంది. ఇంకా ఇక్కడ తెలియని విషయాలను తెలుసుకోవడం జరుగుతుంది, ఇది కూడా జ్ఞానమే. తెలియని విషయాలు, ఉదాహరణకు గ్రహణాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇంకా వేరే ఏదైనా తదితర అంశాలకు సంబంధించి కావచ్చు, విద్యార్థి ఈ విధంగా జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది. తర్వాత జ్ఞానాన్ని తెలుసుకునే రకాలు. మరి జ్ఞానాన్ని ఏ విధంగా పొందుతాడు? ఆ రకాల గురించి మనం తెలుసుకుందాం. జ్ఞానాన్ని సముపార్జన తెలుసుకునేటువంటి రకాలు ఏ విధంగా ఉన్నాయంటే జ్ఞాన రూపాలు. మానవ సమగ్ర అవగాహన జ్ఞానం. ఇక్కడ ఏంటి? మానవ సమగ్ర అవగాహన అనే జ్ఞానం. అంటే మనుషులకు సంబంధించినటువంటి సమగ్ర అవగాహన చేసుకోవడమే జ్ఞానం. ఇది జ్ఞానానికి సంబంధించి. మరి మనుషులంటే దానికి సంబంధించినటువంటి అంశాలు చాలా రకాల వ్యక్తులు ఉంటారు, ఆ విషయాలన్నీ తెలుసుకోవడమే జ్ఞానం అని చెప్పవచ్చు. వివిధ రకాలుగా విషయావగాహన జరుగుతుంది. అంటే అక్కడ ఆ విధంగా ఇక్కడ విషయావగాహన నుంచి కూడా
జ్ఞానం అనేది జరుగుతుంది. విషయ అవగాహన, ఒక అంశం గురించి అవగాహన జరిగితే ఇక్కడ జ్ఞానము జరిగినట్టు. ఇది కూడా జ్ఞానంలో రకమని మనం చెప్పొచ్చు. దీని ద్వారా వివిధ రకాల జ్ఞాన రూపాలు ఏర్పడతాయి. అది ఏ విధంగా అంటే జ్ఞాన సముపార్జన ప్రక్రియ అవసరం. మరి జ్ఞానాన్ని సముపార్జించడం, ఈ ప్రక్రియ అవసరం ఏ విధంగా ఉంది? మరి వివిధ అవసరాలను బట్టి వివిధ సందర్భాలలో జ్ఞాన సముపార్జన జరుగుతుంది. అంటే అవసరాలను బట్టి వివిధ సందర్భాలలో, అంటే మనం జ్ఞానాన్ని ఎప్పటికీ ఉపయోగించాం. ఎప్పుడైతే అవసరమైందో అప్పుడు మాత్రమే ఉపయోగిస్తాం. జ్ఞాని ఎక్కువగా మాట్లాడు అని చాలామంది అంటుంటారు. అంటే ఆ జ్ఞాని అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. అది అవసరాలను బట్టి వివిధ రకాలైనటువంటి సందర్భాలలో మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏం చేస్తున్నారు? అవసరాలను బట్టి సందర్భాలను బట్టి జ్ఞాన సముపార్జన జరగడం జరుగుతుంది. ఇంకా ఈ జ్ఞానం తత్వంలోని ఒక విభాగం. దేంట్లో విభాగం మరి జ్ఞానం అనేది? తత్వశాస్త్రంలోని ఒక విభాగం అని మనం చెప్పుకోవచ్చు. దీని ద్వారా జ్ఞానం ఎలా ఉద్భవించింది, ఎలా ప్రామాణికమైందో కూడా తెలుసుకోవచ్చు. తత్వ విజ్ఞాన సర్వస్వం ఆధారంగా జ్ఞానాన్ని 3 రకాలుగా ఇవ్వడం జరిగింది. ఎన్ని రకాలుగా ఇవ్వడం జరిగింది? 3 రకాలుగా మనం ఇవ్వడం జరిగింది. ఒకటో రకంగా తీసుకుంటే ప్రత్యక్షంగా వీక్షించడం, జ్ఞానేంద్రియాల ఆధారంగా సంగ్రహించే జ్ఞానం. అంటే ఇక్కడ ఏంది? ప్రత్యక్షంగా వీక్షించడం. జ్ఞానేంద్రియాలు, మన జ్ఞానేంద్రియాలు ఎన్ని? 5 జ్ఞానేంద్రియాలని మనం చెప్పుకోవచ్చు. ఈ 5 జ్ఞానేంద్రియాలు మనకందరికీ తెలుసు. దీనిది సెన్స్ ఆర్గన్స్ అని కూడా అంటాం. కళ్ళు, ముక్కు, చెవి, నోరు, చర్మం, ఇవన్నిటికి సంబంధించి ఈ 5 జ్ఞానేంద్రియాలు. ఈ 5 జ్ఞానేంద్రియాల ఆధారంగా సంగ్రహించే జ్ఞానం అని మనం చెప్పుకోవచ్చు. కళ్ళతోని మనం చూస్తాము, చూసింది కూడా మన జ్ఞానం కిందకే వస్తుంది. కొన్ని విషయాలు మనం వింటాం, అది కూడా జ్ఞానం కిందకే వస్తుంది. కొన్ని నాలుకతో టేస్ట్ చేస్తాం, అది పుల్లగా ఉందా, చేదుగా ఉందా, ఉప్పగా ఉందా, తీయగా ఉందా, ఇది కూడా మనకు జ్ఞానం కిందికే వస్తుంది. కొన్ని స్పర్శ సంబంధితమైనటువంటి ఉంటాయి, అది కూడా జ్ఞానం కిందికే వస్తుంది. ఈ విధంగా జ్ఞానేంద్రియాల ఆధారంగా సంగ్రహించేటువంటి జ్ఞానమని మనం చెప్పుకోవచ్చు. తర్వాత నిజమైన విశ్వాసమే జ్ఞానం. అంటే ఏదైనా ఒక అంశానికి సంబంధించినటువంటిది నిజమైన విశ్వాసం ఉంటే అది జ్ఞానం కింద పరిగణించబడుతుంది. ఉదాహరణకు మనకు ఉన్నటువంటి వేద సాహిత్యం పూర్తిగా అది నిజమైనటువంటి విశ్వాసం కింద ఉండడం జరుగుతుంది. మనం ఉన్నటువంటి పురాణ సాహిత్య సంబంధితమైనటువంటి వేద సమ్మతమైనటువంటిదంతా కూడా జ్ఞానంగా పరిగణించబడుతుంది. ఏ విధంగా మరి ఇక్కడ నిజమైన విశ్వాసంగా పరిగణించబడడం జరుగుతుంది. ఇక్కడ నిజమైన తార్కికమైన విశ్వాసమే జ్ఞానం అని కూడా చెప్తున్నారు. ఇక్కడ నిజమైన విశ్వాసం, ఇక్కడ తార్కికమైనటువంటి విశ్వాసం. అంటే తార్కికత గురించి మనం ఇంతకుముందు క్లాస్లో మనం తెలుసుకున్నాం. తార్కికత అంటే ఇక్కడ ఏంటి? లాజికల్గా, సరళంగా ఉన్నటువంటి అంశాలను మనం జ్ఞానంగా లెక్క కట్టవచ్చు. ఈ విధంగా మనకు 3 అంశాలు కూడా మనకు ఉన్నాయి. ఇక్కడ ఛాత్రోపాధ్యాయులు జ్ఞాన ప్రక్రియను అర్థం చేసుకోవడం వల్ల మెరుగైన విద్యా వాతావరణంలోకి పిల్లల్లో జ్ఞాన నిర్మాణం కలగడానికి తోడ్పడతాయి. మరి ఇక్కడ ఛాత్రోపాధ్యాయులు ఏం చేయాలా? జ్ఞాన ప్రక్రియను అర్థం చేసుకోవడం వల్ల మరి జ్ఞానం అనేది ఏ విధంగా రూపొందుతుందో మనం తెలుసుకున్నాం. ఆ విధంగా విద్యార్థులకు జ్ఞానం ఎలా నిర్మితమవుతుంది, ఏ విధంగా జ్ఞానం పొందుతారు అనేటువంటిది మనము తెలుసుకొని, అంటే ఛాత్రోపాధ్యాయులు మీరు తెలుసుకొని విద్యార్థుల్లో డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక తర్వాత అంశం తీసుకుంటే కనుక సమాచారానికి సంబంధించి తీసుకుంటే ఇక్కడ ముడి దత్తాంశాలు జ్ఞాన స్థాయిని చేరే ముందు స్థాయి జ్ఞానానికి తప్పనిసరిగా ఉండాల్సినవి. అంటే ముడి దత్తాంశం అంటే ఏదైనా ఒక అంశము ఒక వాస్తవికతను రూపొందించుకోకముందు ఉన్నటువంటి అంశాన్ని ముడి దత్తాంశం. ముడి సరుకు అని మనం ఏ విధంగా అంటామో ముడి దత్తాంశం కూడా అదే విధంగా ఇక్కడ జ్ఞాన స్థాయిని చేరే ముందు జ్ఞానానికి తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అంశాలు మనం తెలుసుకుందాం. సుపరిచితమైన వాస్తవికాలు అందరికీ అందుబాటులో ఉండాలి. అంటే ఇక్కడ ఏంది?
అందరికీ తెలిసినటువంటి వాస్తవాలు అందరికీ అందుబాటులో ఉండాలి. దేనికి సంబంధించినటువంటి వాస్తవాలు? సమాచారం, ఇన్ఫర్మేషన్. ఇది జ్ఞానానికి సంబంధించినటువంటి అంశమే. అంటే ఇక్కడ సమాచారం ఏదైతే ఉంటుందో వాస్తవికమైనటువంటి అంశాలు అందరికీ అందుబాటులో ఉండాలి. మన రాష్ట్రం గురించి, మన దేశం గురించి, ప్రపంచం గురించి ఉన్నటువంటి వాస్తవాలు కూడా అందరికీ అందుబాటులో ఉంటే విషయాలు తెలుస్తాయి. ఆ విషయాల ద్వారా జ్ఞానం నిర్మాణం అవుతుంది. ఇక్కడ సమాచారం అనేది విద్యార్థులకు తెలుస్తుంది. తర్వాత ఒక ప్రవర్తనను, నిర్ణయాన్ని తీసుకోవడానికి ఉపయోగపడేదే సమాచారం అని చెప్పవచ్చు. ఏంటి? ఒక ప్రవర్తనను, నిర్ణయాన్ని తీసుకోవడానికి ఉపయోగపడేది. ఇక్కడ ఏ అంశానికి సంబంధించినటువంటి ప్రవర్తనను, నిర్ణయాన్ని తీసుకోవడానికి ఉపయోగపడేది సమాచారం. అంటే ఒక వ్యక్తికి సంబంధించి కావచ్చు, ఒక అంశానికి సంబంధించినటువంటిది కావచ్చు అని మనం ఇది సమాచారంగా మనం తెలుసుకోవచ్చు. ఇక తదుపరి ఉదాహరణకు ఒక సమాచారాన్ని పొందినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోయినట్లయితే ఆ సమాచారం నిరుపయోగం. ఉదాహరణకు మామూలుగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఉంది. ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా నువ్వు ఒక సమాచారాన్ని పొందుతావు. పొందాలని ఏదో ఒక అంశాన్ని మనం ఆర్టీఐ ద్వారా స్వీకరించి మనం అది తీసుకొని పక్కకు పెట్టేస్తే ఏమైనా ఉందా? ఉపయోగం ఉందా? లేదు. అదే చెప్తున్నారు ఇక్కడ, నిరుపయోగం. అంటే ఉదాహరణకు ఏదైనా ఒక సమాచారాన్ని పొందినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోయినట్లయితే ఆ సమాచారం నిరుపయోగం. ఒక అన్యాయానికి సంబంధించి కానీ, ఒక విషయానికి సంబంధించి కానీ నువ్వు ఆర్టీఐ ద్వారా కోరినటువంటి దాన్ని నీకు సమాచారం వస్తే ఆ సమాచారం వల్ల ఎలాంటి స్థితిలో మార్పు లేకపోతే ఆ సమాచారం ఏమవుతుంది? ఇక్కడ నిరుపయోగం అని మనకు చెప్పబడుతుంది. ఏదైనా విషయాన్ని తెలియపరిచేదే సమాచారం. మరి ఇంకా సమాచారం అంటే ఏం తెలుసుకోవచ్చు? ఏదైనా విషయాన్ని తెలియపరిచేదే సమాచారం. ఎనీ అంశం ఏదైనా కావచ్చు, ఎనీ ఇన్ఫర్మేషన్. తర్వాత దత్తాంశాలు విషయానికి విలువలను ఆపాదిస్తాయి. ఇక్కడ స్థితిపవనాలుగా మనకు విలువలను ఆపాదించడం జరుగుతుంది. దత్తాంశం అంటే మనకు తెలుసు, ఇవి విషయానికి ఆపాదించడం జరుగుతుంది. ఇక్కడ జ్ఞానం వాస్తవ స్థితుల అవగాహన లేదా అమూర్త భావనలకు సంబంధించినటువంటిది అని చెప్పుకోవచ్చు. జ్ఞానం వాస్తవ స్థితుల అవగాహన, జ్ఞానానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది? మూర్త భావనలు, అమూర్త భావనలు అనేది కూడా మనకు ఉంటుంది. మూర్త అంటే తెలిసినటువంటి, అమూర్త అంటే తెలియనటువంటి. ఇక్కడ అమూర్త భావనలకు సంబంధించినటువంటి అంశాలు అని మనకు చెప్పడం జరుగుతుంది. దత్తాంశాలు వ్యక్తులతో సంబంధం లేకుండా భద్రపరచబడతాయి. దత్తాంశం అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి అంశం, పూర్తి అంశం, డాటా. ఈ డాటాను మనం వ్యక్తులతో సంబంధం లేకుండా భద్రపరచబడతాయి. ఉదాహరణకు మన రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, మన దేశానికి సంబంధించి కావచ్చు, ఇంకా ఏ అంశాలకు సంబంధించి అయినా సరే ఇక్కడ వ్యక్తులతో సంబంధం లేకుండా భద్రపరచబడతాయి. ఏదైనా ఒక స్కీమ్ సంబంధించి కావచ్చు, విద్యకు సంబంధించి కావచ్చు, ఫుడ్కు సంబంధించి కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇంకా వేరే వేరే ఏ రంగాలకు సంబంధించినటువంటి సమాచారమైన ఆ దత్తాంశాన్ని ఏం చేస్తారు? భద్రపరుస్తారు. ఇక తర్వాత కానీ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఒక సమాచారం దుష్టప్రమేయం అనేది మనకి ఇక్కడ అవసరంగా మనకు తెలుస్తుంది. ఒక వ్యవస్థలోని కారకాల పరిణామాల ఆధారంగా తెలియపరిచేదే సమాచారం. అంటే మనం సమాచారాన్ని ఎన్ని రకాలుగా మనం తెలుసుకోవచ్చు. ఇంకా సమాచారం ఒక అంశం, వార్తా సమాచారం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏదైనా విషయాన్ని పరిశీలించడం ద్వారా కానీ తెలియచేయబడుతుంది. అంటే ఇక్కడ ఏంటి? ఒక సమాచారం లేదా ఒక అంశం, ఒక వార్తా సమాచారం ఏదైనా సరే అది ఏ విధంగా తెలియబడుతుంది? ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏదైనా విషయాన్ని పరిశీలించడం ద్వారా కానీ తెలియజేయబడుతుంది. ఈ విధంగా సమాచారం మనకు తెలియచేయబడుతుంది. ఇంకొక అంశం తీసుకుంటే నైపుణ్యం. దీన్ని మనం ఆంగ్లంలో స్కిల్ అంటాం. ఈ స్కిల్స్ అసలు నైపుణ్యం అంటే ఏంటి అనేది మనం తీసుకుంటే కనుక ఏదైనా చేయగల సామర్థ్యాన్ని నైపుణ్యం అంటారు. ఏదైనా చేయగల సామర్థ్యాన్ని నైపుణ్యం అంటారు. ఇప్పుడు బోధనకు సంబంధించినటువంటి సామర్థ్యం ఉంటే బోధనా నైపుణ్యం ఉన్నట్టు. ఇంకా వేరే వ్యక్తులు వేరే రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఆయా నైపుణ్యం ఉన్నట్టు. మరి దేనికి సంబంధించి? సామర్థ్యానికి సంబంధించి. అక్కడ సామర్థ్యం అనేది ఆ వ్యక్తికి ఉంటే, అది చేయగల సామర్థ్యం ఉంటే దాన్ని నైపుణ్యం అని చెప్తారు.
వివిధ రకాల వృత్తుల వాళ్ళకు ఉండేది ఏంటి? సామర్థ్యం. దాన్ని మనం నైపుణ్యమని చెప్పవచ్చు. మీకు ఉన్నత కష్టతరమైన పని, తెలివి, విఘ్నత, ప్రతిభ, సహజాతం మీద మేధో, శక్తి, సామర్థ్యం, సమర్థత, సహజ సామర్థ్యం, శారీరక సమన్వయం, సంసిద్ధత, స్వతహాగా ఉన్న తెలివితేటలు మొదలైన సామర్థ్యాలను వ్యక్తీకరించడం నైపుణ్యమని చెప్పుకోవచ్చు. చూడండి, ఇందులో ఒక్కొక్కటి చూడండి. మీకు ఉన్నత కష్టతరమైనటువంటి పని. కష్టతరమైనటువంటి పని అంటే ఈ కష్టతరమైనటువంటి పనిని మనం చేయగలిగితే మనకు సామర్థ్యం ఉన్నట్టే. ఆ సామర్థ్యాన్ని నైపుణ్యమని చెప్పుకోవచ్చు. మనకున్నటువంటి తెలివి, విఘ్నత, మనకు ఎంతవరకు తెలివి ఉన్నది, ఎంతవరకు విఘ్నత ఉన్నది, ఎంతవరకు ప్రతిభ ఉన్నది, ఎంత సహజాతం మీద ఉన్నది, ఎంత మేధో ఉన్నది, జ్ఞానశక్తి ఉన్నది, ఎంత సామర్థ్యం ఉన్నది, ఎంత సమర్థత ఉన్నది, ఎంత సహజ సామర్థ్యం ఉన్నది, ఇవన్నీ కూడా మనకు ఏం తెలియజేస్తాయి? నైపుణ్యాన్ని తెలియజేస్తాయి. ఈ విధంగా ఇవన్నీ కూడా మనకు నైపుణ్యం గురించి తెలియచేయడం వస్తుంది. ఇక తర్వాత జ్ఞానం సైద్ధాంతిక ఆధారమైనది, నైపుణ్యం ఆచరణాత్మకమైనది. ఒక జ్ఞానం అనేది సైద్ధాంతికం అంటే సిద్ధాంతానికి సంబంధించి. మరి ఎలాంటి సిద్ధాంతమైన జ్ఞానం? ఉదాహరణ జ్ఞానం తీసుకుంటే వేదకాలానికి సంబంధించి తీసుకుంటే అక్కడ ఒక సిద్ధాంతాలను ఇచ్చేటువంటి వారు గురుముఖత విని ఆ సిద్ధాంతాన్ని అలాగే జ్ఞానాన్ని పొందేవారు. ఆ జ్ఞానం పొందినటువంటిది ఏమవుతుంది? ఒక ఆచరణాత్మకంగా చేస్తే దాన్ని నైపుణ్యంగా చెప్పుకోవచ్చు. అంటే గురువు ఇచ్చినటువంటి అంశమంతా ఒక సిద్ధాంతపరంగా ఉంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థి ఏం చేయాలి? దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆ ఆచరణలో పెట్టేదే దాన్ని మనం నైపుణ్యం అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా సిద్ధాంతపరంగా ఉపాధ్యాయుడు అక్కడ ఉన్నటువంటి గురువు అందిస్తే దాన్ని మనము నైపుణ్యమని ఎవరు చెప్తారు. ఉదాహరణకి తీసుకుంటే మనకు మహాభారతంలో ద్రోణాచార్యుడు ఏం చేశాడు? అర్జునునికి వివిధ రకాల జ్ఞానాన్ని అందించాడు. ధనుర్విద్యని ఏ విధంగా చేయాలనేటువంటి జ్ఞానాన్ని అందించాడు. ఆ అందించినటువంటి జ్ఞానం సిద్ధాంతపరమైనటువంటిది, థియరిటికల్. ఆ సిద్ధాంతాలను, ఆ జ్ఞానాన్ని అర్జునుడు ఏం చేశాడు? యుద్ధరంగంలో కావచ్చు, ఇంకా మత్స్యయంత్రాన్ని ఛేదించడం కావచ్చు, అది ఆచరణాత్మకంగా చేసింది నైపుణ్యం. ఉదాహరణకు మత్స్యయంత్రం గురించి మనకు తెలిసినటువంటి విషయమే. కింద ఉన్నటువంటి నీళ్ళలో చూసి పైన చేప ఏ విధంగా తిరుగుతుంది, నీళ్ళలో చూసి బాణాన్ని వేయాలి. అది నైపుణ్యానికి సంబంధించినటువంటి అంశం. ఈ విధంగా గురువు చెప్పినటువంటి సిద్ధాంతాలు జ్ఞానపరమే అయితే ఆ విద్యార్థి ఆచరణాత్మకంగా చేసింది మనం నైపుణ్యంగా చెప్పుకోవచ్చు. ఇక తర్వాత జ్ఞానాన్ని అభ్యసించవచ్చు. అంతేనా? మనం ఇప్పుడు ఏదైనా ఒక విషయం గురించి, ఉదాహరణకు ఒక రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి. రాజ్యాంగం గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దాని గురించి చదవాలి, అభ్యసన చేయాలి. అభ్యసన చేస్తే మనకు కలిగేది ఏంటి? జ్ఞానం. ఈ విధంగా జ్ఞానం ఏం చేయవచ్చు? అభ్యసించవచ్చు. మరి నైపుణ్యం అంటే ఏంటి? ఆచరణలో పెట్టాలి. ఇది సహజ సిద్ధంగా రావచ్చు. రాజ్యాంగం చదివితే అయిపోతుందా? రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏమున్నాయి, హక్కులు, విధులు, బాధ్యతలు, అధికరణలు, ఇవన్నీ కూడా తెలుసుకొని మనం ఆచరణలో పెడితే దానికి తగ్గ నైపుణ్యం ఉన్నట్టు. ఇక తర్వాత జ్ఞానం భావనల ఆధారమైనటువంటిది. జ్ఞానం ఎలాంటిది? భావనల ఆధారమైనటువంటిది. భావనలు అంటే మనకు వివిధ రకాల చాలా భావనలు ఉంటాయి. మూర్త భావనలు కావచ్చు, అమూర్త భావనలు కావచ్చు, లేదా ఇంకా వివిధ రకాల భావనలకు సంబంధించి కూడా కావచ్చు. ఆ భావనలకు ఆధారమైనటువంటిది జ్ఞానం. మరి నైపుణ్యం అనుభవాధారితమైనటువంటిది. అంటే ఒక వ్యక్తికి భావనల పరంగా జ్ఞానం ఉన్నది. ఒక వస్తువును చేయడానికి సంబంధించి తీసుకుంటే ఆ వస్తువుకు సంబంధించినటువంటి భావనకు సంబంధించి పూర్తి జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం ఉంది. మరి ఆ వస్తువును తయారు చేయాలంటే ఏం చేయాలి? నైపుణ్యం ఉపయోగించి అది ఏ విధంగా చేయాలి? అనుభవ ఆధారితంగా చేయాలి. ఒక వస్తువుని చేయాలంటే ఏ విధంగా చేస్తే ఎక్కువ కాలం ఉంటుంది, ఏ విధంగా చేస్తే నాణ్యవంతంగా ఉంటుంది, ఏ విధంగా చేస్తే ఎక్కువగా అమ్ముడుపోతాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని తనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని నైపుణ్యంగా మలచగలుగుతాడు. ఏ విధంగా? అనుభవాల ఆధారంగా మలచగలుగుతాడు. కాబట్టి నైపుణ్యం అనేది అనుభవ ఆధారితమైనటువంటిది. ఇక తర్వాత
తీసుకుంటే జ్ఞానం చేతనమైనది. చేతనం అంటే కాన్షియస్, అంటే చేతనాస్థితి. మనం మామూలుగా మెలకువలో ఉండడం అని చెప్తాం. జ్ఞానం అనేది ఏ విధంగా ఉంటుంది? చేతనమైనటువంటిది. మనం తెలుసుకున్నటువంటి టేబుల్స్ ఇప్పటికి కూడా మనం అడుగుతూ ఉంటే కాన్షియస్గా వస్తూనే ఉంటాయి. కాబట్టి జ్ఞానం అలాంటిది. మరి నైపుణ్యం అనేది అచేతనంగా ఉంటుంది, అంటే నిద్రావస్థలో ఉంటుంది. అది ఎప్పుడు అవసరమైతే అప్పుడే వస్తాయి. ఇవి క్రియేటివిటీ దశగా ఉంటాయి, సృజనాత్మకత పరంగా ఉంటాయి. అంటే ఇక్కడ క్రియేటివిటీకి సంబంధించి తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది? ఒకేసారి ఆలోచన వస్తుంది, విభిన్నమైనటువంటి ఆలోచన వస్తుంది. ఇది అచేతనంగా ఉంటుంది నైపుణ్యం. అంటే ఖచ్చితంగా అవసరమైనప్పుడు ఆ నైపుణ్యాన్ని మనం ప్రదర్శించగలుగుతాం. ఇంకా జ్ఞానం సంక్రమితం, నైపుణ్యం వర్ధితం. వర్ధితం అంటే పెంపొందించబడుతుంది. మరి ఇక్కడ జ్ఞానం ఏ విధంగా వస్తుంది? సంక్రమణ ద్వారా వస్తుంది, నేర్చుకోవడం ద్వారా వస్తుంది. మరి ఇక్కడ నైపుణ్యం అంటే ఏంది? పెంపొందించబడుతుంది. ఉన్నటువంటి నైపుణ్యానికి ఇంకా 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 నేర్చుకోవడం జరుగుతుంది, మెలకువలు. ఉదాహరణకు మనకు ఉపాధ్యాయ రంగం తీసుకుందాం. ఈ టీచర్స్ రంగం తీసుకుంటే ఒకప్పుడు ఏ విధంగా ఉండే విద్యా విధానం ప్రస్తుతం ఏ విధంగా ఉన్నది అనేది మనం దృష్టిలో పెట్టుకొని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు నైపుణ్యం అనేది ఎప్పటికీ పెంపొందించబడుతుంది. ఇక తర్వాత బోధనకు సంబంధించి తెలుసుకుందాం. నైపుణ్యం సంబంధించి తెలుసుకున్నాం. విద్యార్థుల శ్రేయస్సు కోసం మనం కార్యోన్ముఖులు కావాలి. నైతిక విలువల పట్ల నిబద్ధత ఉండాలి, ఒక కమిట్మెంట్తో ఉండాలి. విద్యార్థికి మంచి నైతిక విలువలు నేర్పించాలి. మనకు కావాల్సింది, ఒకప్పుడు వివేకానంద గారు ఏం చెప్పారంటే ఉక్కు కండరాలు గల యువకులు కావాలని చెప్పాడు. ఎందుకు మరి? అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, వాళ్ళని తరిమేయడానికి యువకులు ఉక్కు కండరాలు కావాలి అని చెప్పాడు. మనకు ఉక్కు కండరాలు ఇప్పుడు అవసరం లేదు, అది మిలిటరీ వాళ్ళకు అవసరం. మరి మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ మంచి నైతిక విలువలు కావాలి. మన దేశంలో ఉన్నటువంటి వారు మోరల్ వాల్యూస్ కావాలి. ఈ మోరల్ వాల్యూస్ ద్వారా మన దేశ ఔన్నత్యాన్ని పెంపొందించవచ్చు. ఆ దిశగా మన వృత్తి అనేది ఉండాలి. ఈ విధంగా నైతిక విలువల పట్ల నిబద్ధతతో ఉండడం జరగాలి. ఇక బోధనా వృత్తి కనుక తీసుకుంటే ఇది లాటిన్ పదం. దీన్ని ఒకేర్ నుంచి ఇది రావడం జరిగింది. ఇక మరి అంటే టు కాల్ అని అర్థం. అంటే ఇది ఒక పిలుపు. ఒకేర్ నుంచి అంటే ఇది ఒక పిలుపు అని అర్థం చేసుకోవచ్చు. అభ్యాసకుడిని సంపూర్ణ మార్పు చేయడానికి సంకల్పబద్ధమైనటువంటి వాడు ఉపాధ్యాయుడు. మరి ఉపాధ్యాయుడు ఎవడిక్కడ? అభ్యాసకుడు. అభ్యాసకుడు అంటే ఇక్కడ స్టూడెంట్. అభ్యాసకుడు ఎవడిక్కడ? విద్యార్థి, స్టూడెంట్. ఈ స్టూడెంట్ని సంపూర్ణ మార్పు చేయడానికి, పూర్తిగా మార్పు చేయడానికి సంకల్పబద్ధమైనటువంటి వాడు ఉపాధ్యాయుడు. సంకల్పం గురించి మనం ఆల్రెడీ డిస్కషన్ చేశాం. సంకల్పం అంటే ఏంటి? మరి ఇక్కడ ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలి? ఒక సంకల్పబద్ధమైన వాడుగా ఉండాలి. ఏ విధంగా సంకల్పం తీసుకోవాలా? ఆ విద్యార్థిని సంపూర్ణ మార్పు చేయడానికి, మనం ఏదైతే పాఠ్యాంశం చెప్తున్నామో ఆ పాఠ్యాంశం పూర్తిగా విద్యార్థికి చేరవేయడానికి మనము ఒక ఉపాధ్యాయుడిగా ఉండాలి. ఉపాధ్యాయుడు జీవిత పర్యంతం నిబద్ధతో సంవత్సరాల కొద్దీ నాణ్యత గల బోధన చేయాలి. చూడండి ఇక్కడ ఉపాధ్యాయుడు ఏ విధంగా బోధన చేయాలి? నాణ్యత గల బోధన చేయాలి. ఉట్టి బోధన కాదు, ఊరికే బోధన కాదు. విద్యార్థి నేర్చుకున్నటువంటిది, ఉపాధ్యాయుడు చెప్పినటువంటిది విద్యార్థి నేర్చుకున్నటువంటి అంశము స్థిరకాలం ఉండిపోవాలి. ఫలానా సారు చెప్పాడంటే ఆ విషయాన్ని పూర్తిగా తన మస్తిష్కంలో బందీ కావాలి. అది నిజ జీవితానికి ఉపయోగించుకోవాలి. ఆ విధంగా నాణ్యతగా బోధన చేయాలి, ఊరికే బోధించడం కాదు. ఇక్కడ ఉపాధ్యాయుడు జీవిత పర్యంతం తన జీవితానికి, భావి జీవితానికి సన్నద్ధత కావాలి. మనం చెప్పినటువంటి అంశం విద్యార్థికి ఉపయోగపడాలి. ఆ విధంగా మనం బోధన చేయాలని చెప్పడం జరుగుతుంది. బోధనకు జీవితానికి ముడిపెట్టకూడదు. ఇక్కడ బోధనకు సంబంధించి జీవితానికి సంబంధించి ముడిపెట్టకూడదు అని కూడా మనకు తెలియజేయడం జరిగింది. తర్వాత బోధనను అమితంగా ప్రేమించినట్లయితే, టీచింగ్ అనేది ఒక ప్యాషన్గా ఉండాలి. మామూలుగా వస్తున్నామా చదువుకున్నామని కాదు. ఏ రంగమైనా సరే దాంట్లో స్కిల్స్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలా, స్కిల్స్ ఉండాలి. ఉంటేనే ఆ వృత్తిలో, ఆ రంగంలో మనం రాణించగలం. మరి ఇక్కడ ఏంటి? అమితంగా బోధనను అమితంగా ప్రేమించినట్లయితే బోధన ఒక స్ఫూర్తినిచ్చ అనేటువంటి ఆత్మతృప్తినిచ్చే దిశగా ఉంటుంది. మనకు
నేను ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు పాఠం చెప్పాను, చాలా చక్కగా చెప్పాను, విద్యార్థుల్లో మార్పు వచ్చింది. అప్పుడు ఏ విధంగా ఉంటారో ఆత్మతృప్తినిచ్చే దిశగా ఉండడం జరుగుతుంది. ఇంకా తీసుకుంటే బోధన ఏంటి ఇక్కడ? శాస్త్రీయమైనది. మరి ఏ విధంగా శాస్త్రీయమైనది? పరిశోధన ఆధారంగా బోధనా ప్రక్రియలను అవలంబించడం జరుగుతుంది. బోధన ఒకటి శాస్త్రీయమైనది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే విద్యార్థి అభ్యసనకు దోహదపడేలా చూస్తాడు. ఇక్కడ ఏం చేస్తాడు? విద్యార్థి అభ్యసనకు దోహదపడేలా చూస్తాడు. అంటే ఉపాధ్యాయుడు ఏమందిస్తాడో ఆ అందించినటువంటి సమాచారం, ఆ అందించినటువంటి జ్ఞానాన్ని తీసుకోవడానికి శ్రద్ధగా ఉంటాడు అనేటువంటి అర్థం ఇక్కడ. ఉపాధ్యాయుడు చేపట్టే ప్రతి కృత్యం విద్యార్థుల్లో కోరిన మార్పును తీసుకురాగలదని నమ్మకంగా చెప్పలేము. మరి మనం చెప్పొచ్చా? ఒక ప్లాన్ రాసుకునేటప్పుడు ఈ పాఠ్యాంశం విద్యార్థికి చెప్పడం వల్ల విద్యార్థుల్లో ఈ లక్ష్యాలు నెరవేరుస్తాను, విద్యార్థుల్లో ఈ మార్పు వస్తుంది అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చా? చెప్పలేము. అలా చెప్తే ఉపాధ్యాయుడు చెప్పినటువంటి అంశాలన్నీ విద్యార్థులు పాటిస్తే అప్పుడు ప్రపంచమంతా ఎంతో నైతికతతో ఉంటుంది. కానీ చెప్పిన పాఠం చెప్పినట్టు వింటున్నారు, పక్కకు వదిలేస్తున్నారు. అలా చేయకూడదు. మరి అలా మార్పు రావాలంటే ఉపాధ్యాయుడు చెప్పినట్టు విద్యార్థి విని మంచిగా ఉండాలంటే మనం ఉదాహరణతోటి నిత్య జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఉదాహరణలు మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతో ఉన్నది. అయినప్పటికీ కొన్ని సాధారణ నియమాలను, సూత్రాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సూత్రాలు ఏంటంటే బోధన నియమానుసారమైనది. బోధన ఏ విధంగా ఉంటుంది? నియమాలు కలిగినటువంటిది. ప్రతి ఒక్క వృత్తికి సంబంధించి కానీ ఏదైనా కానీ కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. అలాగే బోధనకు కూడా నియమాలు ఉన్నాయి. వాటికి సంబంధించి తీసుకుంటే బోధన కొన్ని నైతికతలను పాటించి వాటిని బోధన ఇమర్చాలి అని మనకి చెప్పడం జరిగింది. అంటే బోధనలో కొన్ని నైతికతలను, మోరల్ వాల్యూస్ అనేది ఇంపార్టెంట్ అనేది మనం చెప్పుకున్నాం. ఆ విధంగా మోరల్ వాల్యూస్ అనేది విద్యార్థులకు అందించాలి. ఇక్కడ నైతిక విలువలు కనుక తీసుకుంటే నైతిక విలువలకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలు మనకు పుస్తకంలో చాలా ఉంటాయి. లాంగ్వేజ్లో కానీ సోషల్ సైన్సెస్లో కానీ దాంట్లో ఉంటాయి. ఆ మోరల్ వాల్యూస్కి సంబంధించినటువంటి అంశాలు విద్యార్థులకు మనం చెప్పడం ద్వారా వాళ్ళలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. అలాంటి అంశాలను, ఆ బోధనా నియమాలను, నైతిక విలువలను పరీక్షించి సరైన దారిలో పెట్టగల సామర్థ్యం ఉపాధ్యాయులకు ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఉందా? ఉపాధ్యాయులకు ఉంది, ఖచ్చితంగా ఉంది. అలాంటి అంశాలను విద్యార్థులను మనము తయారు చేయాలి. విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఎవరిది ఇక్కడ? మరి ఉపాధ్యాయులదే. ఒక సమాజం కరెక్ట్గా ఉంది అంటే దానికి కారణం ఎవరు? ఉపాధ్యాయులది. అంటే ఇక్కడ ఉపాధ్యాయులు మనం అంతా బాగుండాలని, అందరూ బాగుండాలని, మన దేశంలో ఉన్నటువంటి అన్ని అంశాలు, ఉదాహరణకు రాజ్యాంగంలో మన దేశంలో ఏ విధంగా మెదలాలి, ఏ విధంగా మెదలకూడదు, ఏది మంచి ఏది చెడు, మన బాధ్యతలు, మన హక్కులు, మన విధులు ఏమిటి అనేటువంటి విషయాలు ఉపాధ్యాయుడిగా మనం చెప్తాం. ఆ చెప్పింది విని సరిగ్గా పాటిస్తే కనుక ఉత్తమ వ్యక్తులుగా తయారవుతారు, సమాజంలో రాణిస్తారు, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. మరి ఈ విధంగా భావి పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉపాధ్యాయుడికి ఉన్నది. ఈ వృత్తిలో దాన్ని పాటించాల్సి ఉన్నటువంటి అవసరం కూడా మనకు కూడా ఒక ఉపాధ్యాయుడిగా కూడా ఉంది. ఇది బోధన మరియు నైపుణ్యానికి సంబంధించినటువంటి అంశాలు.